తన సొంత నిధులతో మినగళ్ళు సేవా సమితి ద్వారా గ్రామ రూపురేఖలు మారుస్తున్న రాము సొంత గ్రామంలో పుట్టి పెరిగాడు. చార్టెడ్ అకౌంటెంట్ గా ఉన్నత స్థాయికి ఎదిగాడు. తాను పుట్టి పెరిగిన గ్రామాన్ని మర్చిపోలేదు. స్థానిక యువకులతో మాట్లాడాడు. గ్రామంలో సమస్యలు తెలుసుకున్నాడు. దీంతో గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు యువకులతో చర్చించి 5 సంవత్సరాల క్రితం మినగళ్ళు సేవా సమితి అనే ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. సమస్యలను ఒక్కొక్కటిగా తన సొంత నిధులతో పరిష్కరిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. దీంతో మినగళ్ళు గ్రామ రూపురేఖలు మారి పలు గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది. గ్రామంలో రోడ్డుకి ఇరువైపులా చెట్లు, గ్రామంలో నిరుపయోగంగా ఉన్న కోనేరు, రోడ్లు, రైతులు పొలాలకు వెళ్లేందుకు డొక్క రోడ్లు, శ్మశాన వాటిక, గ్రామస్తులు సేద తీరేందుకు అరుగులు, బెంచీలు ఏర్పాటు చేశారు. దీంతో మినగళ్ళు అభివృద్ధి చెందడంతో పాటు గ్రామం ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకుంది. తన సొంత నిధులతో మినగళ్ళు సేవా సమితి ద్వారా గ్రామ రూపురేఖలు మారుస్తున్న రాము సొంత గ్రామంలో పుట్టి పెరిగాడు. చార్టెడ్ అకౌంటెంట్ గా ఉన్నత స్థాయికి ఎదిగాడు. తాను పుట్టి పెరిగిన గ్రామాన్ని మర్చిపోలేదు. స్థానిక యువకులతో మాట్లాడాడు. గ్రామంలో సమస్యలు తెలుసుకున్నాడు. దీంతో గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు యువకులతో చర్చించి 5 సంవత్సరాల క్రితం మినగళ్ళు సేవా సమితి అనే ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. సమస్యలను ఒక్కొక్కటిగా తన సొంత నిధులతో పరిష్కరిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. దీంతో మినగళ్ళు గ్రామ రూపురేఖలు మారి పలు గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది. గ్రామంలో రోడ్డుకి ఇరువైపులా చెట్లు, గ్రామంలో నిరుపయోగంగా ఉన్న కోనేరు, రోడ్లు, రైతులు పొలాలకు వెళ్లేందుకు డొక్క రోడ్లు, శ్మశాన వాటిక, గ్రామస్తులు సేద తీరేందుకు అరుగులు, బెంచీలు ఏర్పాటు చేశారు. దీంతో మినగళ్ళు అభివృద్ధి చెందడంతో పాటు గ్రామం ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకుంది. మినగళ్ళు పంచాయతీ ప్రెసిడెంట్ బొరు రాము గారు, ఆయన పూజిత గారు, ఆయనకు సంబంధించిన సొంత నిధులతో దాదాపు మినగల్ నుంచి ఏదైతే అప్రోచ్ రోడ్స్ ఉన్నాయో, మినగల్ నుంచి పెనుబల్లి ఆ రోడ్డు కానీ, అన్నారెడ్డిపాలెం రోడ్డు కానీ ఈ జంగిల్ క్లియరెన్స్ చేసి రోడ్డుని సరి చేస్తున్నారు. దీనికి ఏంటంటే ఒక 15-20 రోజుల క్రితం ఒక స్కూల్ బస్సు ఒక దగ్గర పడిపోయింది. వీళ్ళ పరిధిలోనే ఈ మినగళ్ళు స్కూల్ పిల్లలను తీసుకోపోతా. దానిలో నుంచి చూసి ఇలా ఉండకూడదు, రోడ్స్ బాగుండకూడదు, ప్రభుత్వం మనకి ఏదో సాయం చేస్తుంది, ఎప్పుడో ఈ రోడ్లు వేస్తాం అన్నీ కాకుండా ఆయన సొంతంగా ఇనిషియేట్ చేసుకొని ఈరోజు ఈ రోడ్స్ అన్నింటినీ నీట్గా క్లీన్ చేస్తున్నారు. మా అన్నారెడ్డిపాలెం గ్రామం పరిధిలో ఆలోచిస్తే మినగల దాకా పొలిమేర అన్నారెడ్డిపాలెం రైతులు వచ్చేసి ప్రతిరోజు ఈ రోడ్డును ఉపయోగించుకుంటుంటారు. ఈ రోడ్డు సరిగా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. బర్రెలు మేపుకునే వాళ్ళు కానీ, ఈ రోడ్లో రోజువారీ ఒక లోనా కానీ, ఒక బైక్లో యూరియా బస్తా తీసుకొని పొలాలకు తీసుకురావడం కానీ, ఇక్కడి నుంచి ఆ పండిన ధాన్యాన్ని బయటకు తోలుకోవడం కానీ చాలా ఇబ్బందులుగా ఫీల్ అవుతున్నారు. ఈ రోడ్డు వేయడం వల్ల మా గ్రామంలో ప్రతి రైతు చాలా హర్షిస్తున్నాడు. దీని అంతటికీ కారణమైన బొరు రాము గారిని అందరూ ధన్యవాదాలు తెలియజేస్తారు. మండల హెడ్ క్వార్టర్స్ నుంచి విలేజ్కి వచ్చే రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి. గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం, ఈ ఇసుక, మట్టి, గ్రావెల్ మాఫియాతో ఎక్కడికక్కడ రోడ్లు గుంటలైపోయి కనీసం అంబులెన్స్ కూడా సమయానికి నడిచే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో షార్ట్ కట్ రోడ్లు ఇవి. ఈ సదరన్ ఛానల్ మీద రోడ్డు అయితే 3 గ్రామాలను కలుపుతూ 4 గ్రామాలు, అరవపాళెము, అన్నారెడ్డిపాళెము, పంచేడు, మినగళ్ళు, ఎస్టీ కాలనీలు, ఎస్సీ కాలనీలు ఉన్నాయి. ఇక్కడ మినగళ్ళ సర్పంచి భర్త గారైన బొర్ర రాము గారు వాటి మీద దృష్టి సారించి వాళ్ళ గ్రామానికి అనుకూలంగా ఉంటే మా గ్రామాలు కూడా కొంచెం అసౌకర్యాలని మాకు కూడా పనికొచ్చే విధంగా తయారు చేస్తున్నారు. నీట్గా అప్రోచ్ రోడ్లన్నీ కూడా ఈ జంగిల్ క్లియరెన్స్ చేయడం వల్ల, ఆ గుంట మిట్ట కొంచెం చదును చేయడం వల్ల సురక్షితమైన ప్రయాణం చేయడానికి వీలు కలుగుతూ ఉంది. రైతులందరికీ కూడా చాలా ముఖ్యమైన పని ఇది. ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా పెనుబల్లి రోడ్డు అయితేమి, ఇట్లా ఇది మరి పంచేడు రోడ్డు, సదరన్ ఛానల్ మీద రోడ్డు, పంచేడు, అన్నారెడ్డిపాలెం, మినగళ్ళు 3 గ్రామాలని ఒకే లైన్లో హైవేకి తీసుకోబోయే లైన్ కాబట్టి
దీన్ని ఎమ్మెల్యే గారు కూడా దయ ఉంచి దీనికి ఒక తార్ రోడ్డు కానీ శాంక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇది రాము గారి శక్తి మేరకు ఆయన గ్రావెల్ రోడ్డు వేసి ఈ రోడ్డుని చదును చేయడం జరిగింది. మినకల్ అరుంధతివాడ కాలువ కట్టని రోడ్డు చేయించినందుకు మినకల్ సర్పంచ్ మా రామన్నకి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మేడానికి మా కృతజ్ఞతలు. మా ఊరికి ఎంతమంది అడ్డం వేసినా రామన్న చేపించాడు. ఈ రోడ్డు చేపించడం వల్ల మా ఊరికి కళ వచ్చింది.